డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం నవంబర్ 28, 2024. దేవుని నుండి ఒక సూచన. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీ 6:11. ఈనాటి దైవాంశము సాతాను శక్తులు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీ 6:12. మేము మా ఉద్యోగాల నిమిత్తమై మేము పనిచేస్తున్న గ్రామంలోనే నివసించేవారము. మేము రెంటుకున్న మా ఇల్లు ఊరికి చివరన 3 గ్రామాలకు వెళ్లే కూడలిలో ఉండేది. మా ఇంటి యజమానురాలు ఒక ఒంటరి మహిళ. మేము మా 3 పిల్లలతో ఆ ఇంటిలో నివాసం ఉండేవారం. అయితే కొన్నిసార్లు అమావాస్య, పౌర్ణమి వంటి రోజులలో అర్ధరాత్రి వేళల్లో ఏవేవో మంత్రించిన నిమ్మకాయలు, ఇతర పదార్థాలు ఎవరో తెచ్చి మా ఇంటి ముందు బాటలో పడవేసి వెళ్ళిపోయేవారు. తెల్లవారి మేము లేచేసరికి అవి మాకు దర్శనమిస్తూ ఉండేవి. మా ఇంటి ఓనర్ మాత్రం అవి వేసిన వారెవరో తెలియకపోయినప్పటికీ వారిని ఉద్దేశించి బాగా తిట్టిపోసేది. ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వారు తెలియక అటూ ఇటూ తిరుగుతారు, ఆటలాడుతారు. తెలియక వాటిని తొక్కుతారు కదా అంటూ బాధపడేది. అప్పుడు నేను ఆమెతో, చూడు నీలమ్మ, మేము సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలము. మమ్ములను, మా బిడ్డలను ఏ అపవాది తంత్ర శక్తులు ఏమీ చేయలేవు అంటూ జవాబిచ్చేదాన్ని. ఎఫెసీ 6:11 ప్రకారంగా మనం అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులమగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుట వలన మనం సాతాను శక్తులను ఎదిరించగలం. దేవుడు మనందరినీ దీవించి దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిని అనుగ్రహించునుగాక. ప్రార్థన. సర్వశక్తి సంపూర్ణుడవైన మా దేవా, మీరు మాకిస్తున్న క్షేమము, కాపుదలను బట్టి వందనాలు. పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయుచు మెలకువగలిగి ఉండుటకు మాకు సహాయము చేయము. మా చుట్టూ ఉన్న సమస్త అంధకార శక్తులను నీ నామములో బంధించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.